వస్తలేవు, అదొకటి. ప్లస్ ఈ కన్స్ట్రక్షన్ తర్వాత ఈ 9th ఫ్లోర్ లాస్ట్లో కొన్ని ఫ్లాట్లలో గోడల బీటలు వారు ఉన్నాయి సార్, కన్స్ట్రక్షన్ లోపం వల్లనే. అది కూడా రీలింగ్ వల్ల ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు చాలా బ్లాక్లలో డ్యామేజ్ ఉన్నాయి సార్. అవి పైనుంచి కింద పడ్డా అక్కడ పైన వాళ్ళు పడే అవకాశం ఉంటుంది, కింద వాళ్ళు పడ్డా కూడా ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది సార్. దీని మీద కొంచెం మీరు దృష్టి పెట్టాలి సార్. బ్లాక్ పైన ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది సార్ మొత్తం టెర్రస్ రీలింగ్ వాళ్ళు. గ్యారంటీ వాళ్ళు. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చి ఉంటున్న వాళ్ళు అందరూ కూడా రేషన్ షాప్ లబ్ధిదారులేనండి, రేషన్ కార్డు హోల్డర్స్. కనీసం ఒక్క రేషన్ షాప్ అయినా ఇప్పుడు ప్రజెంట్ అలర్ట్ చేయాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటిది, మన బస్సు దవాఖాన లాంటిది ఒకటి, అదేవిధంగా అంగన్వాడీ ఒకటి ప్రజెంట్ మాకు అలర్ట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. అదేవిధంగా బస్ స్టాప్ కూడా సార్, బస్ స్టాప్ ఒకటి మీ తరఫు నుంచి ఆర్టీసీ వాళ్ళ ద్వారా బస్ స్టాప్ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒకటే బస్సులు కూడా తక్కువ ఉండడం వల్ల కూడా ఒకటేసారి ఇంతమంది వేల సంఖ్యలో జనాలు వచ్చేసరికి సరిపోవట్లేదు సార్. దాని గురించి కూడా మీ తరఫున సహకరిస్తాను కోరుతున్నాను.